ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరదతో సోమశిల ప్రాజెక్టు నిండు కుండలా మారిన నేపథ్యంలో పెన్నా డెల్టాకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 74 టీఎంసీలకు చేరింది. సోమశిల ప్రాజెక్టుకు చేరుకున్న మంత్రి ఆనం తొలుత గంగమ్మకు పూజలు నిర్వహించి 5-6 క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, సంగం, చేజర్ల, ఆత్మకూరు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సోమశిల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేసి 70,000 ఎకరాలకు సాగు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జూలై 11వ తారీఖున మనకి మొదలైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కృష్ణా జలాశయంలో ఆ నీటిని సోమశిల డ్యామ్ కి మళ్లించే క్రమంలో మనం దాదాపుగా 40 టీఎంసీల నీరుని తెచ్చుకున్నాం. మొదటి పంట పూర్తయింది. రెండవ పంటకు కూడా నీళ్లున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాలు సోమశిల తెలుగుగంగ ప్రాజెక్టుల యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి రెండవ పంట 5,68,000 ఎకరాలకి నీటిని విడుదల చేశాం. రెండవ పంట చేతికొస్తూ ఉంది. రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు. ధాన్యం బాగా పండిందని చెప్పి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు.